హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ మంచి రుచితో ఎంతో ఇష్టంగా తినేలాగా సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే చాలండి, మళ్ళీ ఇంకోసారి ఈ పునుగులు చేయవా చాలా బాగున్నాయని ఖచ్చితంగా అని తీరుతారండి. అయితే సూపర్ టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు నిండుగా సగ్గుబియ్యం తీసుకోవాలండి. సగ్గుబియ్యం కొంచెం లావుగా ఉంటే బాగుంటుందండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు నిండుగా పెరుగును పోసుకోవాలి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుందండి. అలాగే 1/2 కప్పు నిండుగా వాటర్ని పోసుకొని ఈ సగ్గుబియ్యం అంతా పెరుగులోకి బాగా కలిసే విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం అంతా పెరుగులో బాగా కలిసిపోయాయి కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కనీసం 3 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అంటే నేను మధ్యాహ్నం 3 అప్పుడు నానబెట్టుకున్నానండి. 6 తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవంతా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక సగ్గుబియ్యాన్ని తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే మెత్తగా పిండిలాగా అయిపోయింది కదా. ఇలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరి 4-5 గంటల పాటు నానబెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండుగా పొడి బియ్య పిండిని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ సగం వరకు తీసుకున్నానండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వచ్చి 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే ఇందులోకి చిటికెడు సోడా ఉప్పును కూడా వేసుకోవాలి. సోడా ఉప్పు వద్దు అనుకుంటే వేసుకోక్కర్లేదండి. సోడా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే పునుగులు కొంచెం పొంగినట్లుగా వస్తాయండి. ఇప్పుడు మనం వేసిన బియ్యం పిండి అలాగే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలంతా సగ్గుబియ్యంలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, బియ్యం పిండి అంతా సగ్గుబియ్యంలోకి బాగా కలిసిపోయింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ పోసుకొని ఈ పునుగుల పిండినంతా బాగా కలుపుకోండి. మరి జారుగా కాకుండా అవసరమైనంత వరకే వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పునుగుల పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం పునుగులు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని బాండలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలంటే కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పునుగుల షేప్ వచ్చే విధంగా కొంచెం రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాండలకి సరిపడా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ వీటన్నిటిని గింటితో వేరొక వైపుకు తిప్పేసుకొని ఇటువైపును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పునుగులంతా బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే లోపల పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని జాలి గింట్లోకి తీసేసుకోండి. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు వీటన్నిటిని చిల్లులు గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. అలాగే మరికొన్ని పునుగులు కూడా వేసి చూపిస్తానండి. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బాండెట్లోకి సరిపడా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఎర్రగా కాలనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత గెంటితో వీటన్నిటిని వేరొక వైపుకు తిప్పేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరో 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవంతా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పునుగులన్నిటిని జాలి గింట్లోకి తీసేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వీటన్నిటినీ కూడా చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. ఇలా మనం కలిపెట్టుకున్న పిండినంతా కూడా చిన్న చిన్న పునుగులుగా చేసుకొని బాండల్లోకి సరిపోయేంతగా వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత గెంటితో వీటన్నిటిని వేరొక వైపుకు తిప్పేసుకోవాలి. ఒకవేళ అతుక్కున్నట్టుగా అనిపిస్తే గెంటితో ఇలా నొక్కామనుకోండి, విడివిడిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవంతా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని జాలిగింట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి తిని చూసారంటే మళ్ళీ ఇంకోసారి సగ్గుబియ్యం పునుగులు చేయొచ్చు కదా అని ఖచ్చితంగా అడిగి తీరుతారండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.